రీ రిలీజ్ అయిన మూవీకి ఇలా ఎంజాయ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నమస్తే అందరికి. వీకెండ్ వచ్చింది కదా! ఏం చేద్దాం అనుకునేసరికి మా ఫ్రెండ్ గాడు కాల్ చేసి, అతడు రీ రిలీజ్ మూవీకి టికెట్లు తీశానని చెప్పాడు. ఇంక వెంటనే స్టార్ట్ అయిపోదాం అని చెప్పి ర్యాపిడో ఓపెన్ చేస్తే వర్షం వల్ల ఒక్క రైడ్ కూడా బుక్ కాలేదు. లక్కీగా థియేటర్ దగ్గరలోనే ఉంది కాబట్టి గొడుగు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యా. అదేంటో ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకుంటే అప్పుడే వర్షం పడుతుంది. అయినా సరే మన ఏది ఆపలేదు. ఇంకా మొత్తానికి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట. నేను వచ్చింది మన కేపీహెచ్పీ దగ్గరలో ఉన్న విశ్వనాథ్ థియేటర్ కి. ఇక్కడ థియేటర్ బయట మొత్తం ఫ్లెక్స్‌లు, బ్యానర్‌లతో మొత్తం నిండిపోయింది. అసలే ఈరోజు మహేష్ బాబు బర్త్‌డే కాబట్టి ఆ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యేసరికి థియేటర్ మొత్తం ఫ్యాన్స్‌తో దద్దరిల్లిపోయిందనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ గాడు మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి ఎప్పట్లా లాస్ట్‌లో కాకుండా స్క్రీన్ దగ్గరికెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా అని చెప్పి ఎదరికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఫ్యాన్స్ చేసిన డాన్సులు, అరుపులు, విజిల్లు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు ఎలివేషన్ సీన్స్‌కి అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంకా నేను కూడా అందరితో పాటు కలిసిపోయి పిచ్చగా ఎంజాయ్ చేశాననమాట. ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ సాంగ్స్ కూడా ఏశారు. ఇంకా అందరూ డాన్సులతో మంచిగా వైబ్ అయ్యారనమాట. ఇంకా మొత్తం అంతా అయిపోయి బయటకొచ్చేసరికి థియేటర్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే రీ రిలీజ్ మూవీ చూడాలంటే సింగిల్ స్క్రీన్‌లోనే చూడాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ భలే క్రేజీగా ఉంటది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.